వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్యరాజు గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నరాల బలహీనత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అరికాల మంటలు, చేతులు తిమ్ములు ఇలా చాలా వరకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేట్టు మన ఇంట్లో ఉన్న ఒక ఇంగ్రీడియంట్ దీంతో పాటు కలిపి ఇంకొక ఇంగ్రీడియంట్, ఈ రెండు ఇంగ్రీడియంట్తో మనం సార్ చెప్పినట్టు తీసుకుంటే కనుక షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామని చెప్పేసి అంటున్నారు. అది ఏంటి, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతాం సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు. ఈ నువ్వుల్ని ఇంకొక ఇంగ్రీడియంట్‌తో కలిపి మీరు చెప్పినట్టు తీసుకుంటే షూర్‌గా నరాల వాంతి ప్రాబ్లమ్ తగ్గుతుంది. దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ మీరు చెప్పినట్టు తీసుకుంటే పూర్తిగా మీరు రివర్స్ చేసుకోవచ్చు, నరాల వాంతి ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. ఎలా? నరాలు ఉంటాయి కదా మన బాడీలో, యెస్. మొత్తం బాడీలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒక్క కాడికెళ్ళి ఇంకో కాడికి సిగ్నల్ పోతేనే మన చెయ్యి పనిచేస్తుంది. ఓకే ఆ సార్. ఒక్క కాడి నుంచి ఒక్క కాడికి అంటే ఎట్లా? ఇప్పుడు బ్రెయిన్ ఉంటుంది కదా, యెస్. బ్రెయిన్ తలలో ఉంటుంది, దానికి స్పైనల్ కార్డ్ ఉంటుంది. మెడ నుంచి నడుము వరకు కింద వరకు స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకే. దీని లోపల నుంచి మొత్తం నరాలు బయటికి వస్తాయి. ఓకే. అది మొత్తం బాడీ ఎండింగ్ వరకు. ఈ ఫింగర్ టిప్ ఉందా, యెస్. ఈ ఫింగర్ టిప్ వరకు నరాలు ఉంటాయి. ఓకే. అవన్నీ కనెక్షన్ బ్రెయిన్కు ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక గిన్నె ఉంది, ఓకే సార్. ఆ గిన్నె ఫుల్ వేడిగా ఉంది. అది వేడిగా ఉందని మీరు మర్చిపోయిండ్రు, దాన్ని అట్లనే ఎత్తాలనేసి పోయిండ్రు. ఏమవుతుంది? అబ్బా అని చేయి వెనకట్ చేస్తాం. అంతే సార్. ఇప్పుడు ఇక్కడ నరం ఉంటుంది కదా, యెస్. ఆ నరం సిగ్నల్ ఇస్తుంది మీకు. ఓకే. మన బ్రెయిన్‌కి సిగ్నల్ ఇస్తది. అది కాలిన వెంటనే అంటే అక్కడికి వెళ్ళగానే వేడిగా ఉంది కాబట్టి వెనక్కి తీసేసుకుంటది. ఆ, ఇన్ కేస్ మనకు అది పని చేయకపోతే ఆటోమేటిక్‌గా చేయి పెట్టేస్తాం. అది కాలినా కూడా మనకు స్పర్శ ఉండదు. అయితే దీంట్లో పెయిన్ రిసెప్టర్స్ అని చెప్తారు. అంటే మనకు నొప్పి అయినా ఏమైనా కాలినా మనకు సిగ్నల్ ఇస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే సిగ్నల్ ఇప్పుడు ఇట్లా టచ్ చేయగానే సిగ్నల్ ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే. ఇక్కడ నుంచి ఫస్ట్ వేడిగా ఉందనేసి సిగ్నల్ బ్రెయిన్ పోతుంది, ఓకే. మళ్ళా బ్రెయిన్ నుంచి రిటర్న్ వస్తుంది. ఓకే. అట్లా అయి మనం చేయి వెనక్కి తీస్తాం. ఓకే. అండ్ ఇది నార్మల్ సిచ్యువేషన్. ఓకే సార్. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీరు చూడండి, కొందరికి అరికాల్లో మంటలు ఉంటాయి. ఓకే సార్. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, అరికాలు మంటలు, అరికాలు తిమ్మిర్లు, ఓకే. మళ్ళీ తొడ నొప్పి. అంటే తొడ నొప్పి కూడా ఎట్లా ఓన్లీ తొడలో అయితే లేదు, ఓకే. నడుములకెళ్ళి తొడలో నొప్పి వస్తుంది, ఓకే. కాళ్ళు లాగుతున్నాయి. అట్లా ఒక పేషెంట్ వచ్చారు. ఓకే సార్. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఈ ప్రాబ్లం గురించి. ఓకే సార్. అయితే ఇప్పుడు నరాల డాక్టర్ల దగ్గర పోయినరు, టెస్టులు చేయించుకున్నారు, నర్వ్ కండక్షన్ టెస్ట్, B12 టెస్ట్, మొత్తం బాడీ చెకప్, అన్నీ ఉన్న టెస్టులు చేయించుకున్నారు. ఓకే. మీకు నరాల ప్రాబ్లం ఉంది అనేసి బయటపడ్డారు. ఓకే. మీకు నరాల ప్రాబ్లం ఉందనేసి బయటపడిన తర్వాత ఇప్పుడు నరాలకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు, ఓకే. నొప్పి గోళీలు వేసుకుంటున్నారు. ఓకే. ఈ నొప్పి గోళీలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది? రెగ్యులర్లీ లివర్ మీద ప్రమాదం, కిడ్నీల పైన ప్రమాదం. ఓకే. దాంతో ఏమైంది, తర్వాత మెల్లమెల్లగా పేషెంట్కి ఫ్రీక్వెంట్గా మూత్రంలో ప్రోటీన్ పాస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే సార్. ఇప్పుడు మూత్రంలో ప్రోటీన్ పాస్ అవ్వదు జనరల్గా, ఓకే. కానీ ఈ పేషెంట్కి మూత్రంలో ప్రోటీన్ పాస్ అవుతుంది. దాంతో మళ్ళీ బాడీ ఉబ్బడం, ఇంకా వేరే నరాలు ఎఫెక్ట్ అవ్వడం, మళ్ళీ దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా వచ్చేసింది. ఓకే. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఇంకా స్పర్శ ఉండలేదు, ఓకే. కాళ్ళ కింద స్పర్శ ఉండలేదు. అంటే నాకేమంటున్నారు, నేను ఇట్లా నడుస్తున్నా కదా, గాల్లో తేలినట్టు ఉంటుంది అనేసి అంటున్నారు. ఓకే. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పరేషాన్ ఉన్నారు. మళ్ళీ కూర్చుంటే నొప్పి స్టార్ట్ అవుతుంది అదే కాడ. ఓకే సార్. నడిచేటప్పుడు స్పర్శ లేదు, కూర్చున్నప్పుడు నొప్పి అవుతుంది, ఓకే. తిమ్మిర్లు వస్తున్నాయి, చాలా పరేషాన్ ఉండే. ఓకే. అయితే మనం ఈ పేషెంట్కి ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. ఏం గమనించాలి? మనము కొన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఓకే. ఆ మందులు వాడొద్దు. ఓకే. దాని బదులు ఎటువంటి మందు చూస్ చేసుకోవాలి? మనకు ఎఫెక్ట్ ఉండాలి కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండొద్దు, ఓకే. అంటే కొలాటరల్ డ్యామేజ్ ఉండొద్దు. ఓకే సార్. సో అటువంటి మెడిసిన్ మనం చూస్ చేసుకోవాలంటే మనం హోమియోపతి మందులు వాడాలి. ఓకే. హోమియోపతి బ్యూటీ ఏంది? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఓకే. అండ్ రోగం ఉండేది బాడీలోకి వెళ్ళి బయటికి తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం నొప్పి గోళీ వేసుకుంటాం, 4 గంటలు పని చేసింది అనుకోండి, 4 గంటలు పేషెంట్ కూడా పని చేసుకుంటాడు, పేషెంట్కి నొప్పి కూడా అనిపించదు. కానీ 4 గంటల తర్వాత అబ్బా అబ్బా అనేసి మళ్ళీ ఎత్తుకుంటా స్టార్ట్ చేస్తారు. ఓకే. ఈ పేషెంట్ బాధ ఎంత ఉండే అంటే, ఇట్లా బెడ్ మీద పడుకుంటే పిల్లలు ఉండే ముగ్గురు ఇంట్లో, ఓకే.
వాళ్ళందరినీ నా కాళ్ళ మీద పడుకోండి, ఓకే. కాళ్ళొత్తండి, అంత బాధ ఉండే. ఓకే. అయితే ఏంది, షుగర్ వ్యాధి ఉంటే పైకొస్తది ఇట్లా ఓకే. నరాల బలహీనత. మళ్ళా వేరే నొప్పి గోళీలు వాడడం వల్ల, షుగర్‌కి గోళీలు వాడడం వల్ల, బీపీకి గోళీలు వాడడం వల్ల ఇంకా ఎక్కువైతది. ఓకే. మళ్ళా దాని తర్వాత టెన్షన్. ఈ పేషెంట్‌కి ఏం టెన్షన్? నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకా. ఓకే. 30 ఏండ్లొచ్చినాయి, 35 ఏండ్లొచ్చినాయి ఒక్కోనికి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఓకే. కూతుర్ల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు పరేషాన్ ఉన్నారు. ఓకే. ఊ అంటే ఆ అంటే వచ్చి ఈడ ఉంటారు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంసారం వాళ్ళదే గదా! యెస్. కరెక్ట్. ఇక్కడుంటే అమ్మకి టెన్షన్. అయితే నేనొకటి అడిగినా, ఇప్పుడు మీరు టెన్షన్ పడుతున్నారు. ఏమైతుంది? వాళ్ళ ప్రాబ్లమ్‌లు పోతున్నాయా అనేసి యెస్. అడిగినా. పోవట్లేదు. మళ్ళా మీరు టెన్షన్ పడి ఏం లాభం? ఏం లాభం లేదు. సో, అంటే స్ట్రెస్ గూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ నరాల ప్రాబ్లమ్ రావడానికి. తగ్గించుకుంటే కొంచెం పూర్తిగా అంటే వేరే విధంగా మనం మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు స్ట్రెస్ తగ్గించుకుంటే. చూడండి, స్ట్రెస్ ఒస్తది గదా! యెస్. స్ట్రెస్ వచ్చినప్పుడు దాంతో ఒక యాడ్ ఆన్ ఫ్రీగా రోగాల్ని గూడా తీసుకొస్తది. ఓకే. స్ట్రెస్ పోతే గూడా రోగాలు పోవు ఎన్నో సార్లు. ఇప్పుడు పేషెంట్‌కి ఇట్లా ప్రాబ్లమ్ ఉందనుకోండి. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి తెచ్చుకున్నాడు. స్ట్రెస్ తగ్గించుకోండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, మందులు తీసుకోండి, ఇవన్నీ చేస్తాం. అప్పుడు స్ట్రెస్ తగ్గుతది గదా! యెస్. కానీ రోగం అయితే ఉంటుంది గదా! అయితే అది వదిలేసిపోతది అట్లా ఆఫ్టర్ ఎఫెక్ట్. అట్లా అందుకే మనం మందులిస్తాం. ఓకే సార్. ఆ రోగాన్ని బయటికి తీయాలి గదా ఇప్పుడు. యెస్. యెస్. అందుకే మందులిస్తాం. పేషెంట్‌కి కౌన్సిల్ చేస్తాం. దాంతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే పని, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఏమైతది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో తగ్గుతది. ఓకే. అయితే అట్లా ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ పెట్టుకొని, నిద్ర సరిగా ఉంటే, ఎవ్వరి గురించి పట్టించుకోకుండా మన గురించి పట్టించుకుంటే మనకు రోగాలు ఉండవు. ఓకే. ఉన్న రోగాలు గూడా తగ్గించడానికి జర హెల్ప్ అయితది. ఓకే సార్. సో, అట్లా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సార్ హోమ్ రెమెడీ వరకొస్తే ఇప్పుడు నువ్వులు చెప్పారు. నువ్వులతో పాటు ఇంకేం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఏమంటారు? నువ్వుల లడ్డూలు తినండి. ఓకే. నువ్వుల లడ్డూలతో ఏందంటే, నువ్వులు హెల్త్‌కి చాలా మంచివి. కానీ నువ్వుల లడ్డూల్లో ఏం కలుపుతాం మనం? జాగరీ కలుపుతాం. యెస్. బెల్లం కలుపుతాం. యెస్. ఆ బెల్లంలో ఏముంటది? షుగర్ ఉంటది. యెస్. షుగర్ ఉంటే ఏముంటది? ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. యెస్. మనం ఎన్నో వీడియోల్లో చెప్తాం, షుగర్ ఎక్కువ తీసుకోకండి. అంటే షుగర్ ఇంత నాశనం చేస్తే బెల్లం ఇంత నాశనం చేస్తది. కానీ మనకు నాశనమే వద్దు. యెస్. సో, మనం ఏం చేస్తామంటే, ఒక 100 గ్రామ్స్ నువ్వులు, ఓకే. దాంట్లో మంచిగా కొంచెం రోస్ట్ చేసిన ఎల్లిపాయలు ఉంటాయి గదా! యెస్. ఒక 6, 8 తీసుకోవాలి ఎల్లిపాయలు. మళ్ళీ ఇప్పుడు మిరియాల పౌడర్ ఉంటది గదా! మిరియాలే తీసుకోండి డైరెక్ట్. ఓకే. అది ఇంకా బెటర్. మిరియాలే తీసుకోండి. ఓకే. మిరియాలు తీసుకున్న తర్వాత మీరు కొంచెం సాల్ట్ కూడా తీసుకోండి. ఓకే. ఇది మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఓకే. మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఏం తయారైపోయింది? నువ్వుల పొడి తయారైపోయింది. యెస్. కరెక్ట్ సార్. నువ్వుల పొడి తయారైపోయిన తర్వాత ఇప్పుడు మీరు డైలీ తింటారు కదా! యెస్. చపాతీ తింటారు, లేదంటే రైస్ తింటారు. ఒక 2 బుక్కలు మంచిగా ఎంత రైస్ క్వాంటిటీ ఉంటే, ఇంత రైస్ క్వాంటిటీ ఉందనుకోండి, ఇంత నువ్వుల పొడి తీసుకోవాలి. ఓకే. ఏసుకోవాలి దాంట్లో. దాంట్లో ఆవు నెయ్యి ఎయండి. ఓకే. మంచిగా కలుపుకోండి. దాని లడ్డూలు తయారు చేసి తినండి. ఓకే సార్. అట్లా ఏమైతది? మనకు దీంట్లో క్యాలరీస్ తక్కువుంటాయి. ఓకే. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మనకు ట్రైగ్లిసరైడ్స్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఓకే. లిపిడ్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. హార్ట్ హెల్త్ బెటర్ చేస్తది. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల గూడా మనకు నరాల బలహీనత వస్తది. ఓకే. ఆ విటమిన్ డెఫిషియన్సీలు కవర్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఓకే సార్. మళ్ళీ దాని తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తది బాడీలో. ఓకే. అండ్ ఈ పేషెంట్‌కి గూడా అట్లనే చెప్పినాము. హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. 4 నెలల్లో ఉన్న సింప్టమ్స్ అన్నీ తగ్గినాయి. ఓకే. కానీ పేషెంట్‌కి మనం 1 ½ ఇయర్ మందులు వాడిపిచ్చినాము. ఓకే. ఎందుకంటే మళ్ళా రావద్దు. అవును సార్. 90% తగ్గిపోతది 4 నెలలు, 5 నెలల్లో. ఓకే. కానీ ఏదైతే 10% మిగులుతది గదా! అదే సతాయిస్తది ఓకే. పోవడానికి. సో, అప్పటి వరకు వాడిపిచ్చినాము. దేవుని దయ ఉండే మొత్తం తగ్గిపోయింది. నిజంగా సార్. ఈరోజైతే మన ప్రేక్షకులకు చాలా చక్కటి రెమెడీ అట్ ద సేమ్ టైమ్ హోమియోపతితో నరాల మందు ఎలా చెక్ పెట్టొచ్చో చాలా చక్కగా వివరించారు.